వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన కూర అండి వండేటప్పుడు చూపించలేకపోయానండి. సరే వండినాకన్నా చెప్తే సరిపోద్ది కదండి, మనం లాగైపోతుంది మన వీడియో వచ్చి కూరగాయలు కట్ చేసేది చూపించేదని. ఏం లేదండి, మా వారు ఊరికి వెళ్ళారు. ఊరు నుంచి మా అక్కగారింటికి వెళ్ళి ఒక 4-5 టమాటాలు 2-3 వంకాయలండి బ్యాగ్లో వేసుకొచ్చారు. సరే అండి, ఊర్లో చెట్లు గార్డెన్ ఫ్రెష్ ఏం మందు లేకుండా ఉన్న కాయలు ఆ రోజు వండుకుంటేనే బెనిఫిట్ అని ఇంట్లో ఉన్న 2 ములక్కాయలు వేసి ఆ 4 టమాటాలు 2-3 వంకాయలు వేసి పులుసు పెట్టానండి. 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు నూనెలు వేసాను ఫస్ట్. తర్వాత టమాటాలు చక్కగా కోసి వేసాను. టమాటాలు మగ్గాక ఉప్పు పసుపు వేసి ములక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసానండి. కొంచెంసేపు మగ్గినాక కారం వేసి చింతపండు పులుసు వేసానండి. చింతపండు పులుసు కొంచెం దగ్గరకు వచ్చాక ఇంకా కొత్తిమీర వేసానండి. పులుసు అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఊర్లో చిన్న చిన్న టమాటాలండి, అసలు జ్యూసీగా ఉన్నాయి, కోస్తుంటే జ్యూస్ కారిపోతుంది. ఇక్కడ మన టమాటాలు లావుగా ఉంటున్నాయండి, ముక్కలు ముక్కలే, అసలు కూరలో కలవట్లేదు. చక్కగా తోళ్ళు ముడుచుకుపోయినాయి చూసారా, ఈ మాదిరి ఇప్పుడు అవ్వటం లేదు. మా చిన్నప్పుడు టమాటాలు కూరలు వేస్తే ఇలా తోళ్ళు ముడుచుకుపోయి ఆ తోళ్ళు సపరేట్గా గుజ్జు సపరేట్గా ఉండేది. ఇప్పుడు మనం వేసిన ముక్కలు అలాగే ఉంటున్నాయి. ఇదండి ఈరోజు కూర. ములక్కాయ టమాటా వంకాయ వేసి పులుసు పెట్టానండి. గార్డెన్ ఫ్రెష్ అంటారు చూడండి, మన మొక్కలు దొడ్లో ఊరికే పంపు దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న గింజలు వేస్తారండి, వేస్తారు అయ్యే ములుస్తాయి. గిన్నెలు కడిగి నీళ్ళు పోసిన టమాటా మొక్కలు వంకాయ మొక్కలు సాధారణం అండి. వాళ్ళు వాటికి శ్రద్ధ కూడా తీసుకోరు. పంపు దగ్గర వాడిన నీళ్ళు అయిపోయి కాయలు కాస్తూనే ఉంటాయండి. మొక్కలు సరిగా కోసుకోరు. ఒక్కొక్కసారి వంకాయలన్నీ పండిపోయి పసుపు రంగులో వచ్చేస్తాయి. ఏంటంటే శ్రద్ధ లేదు, ఇంట్లో ఏదో కూరగాయలు ఉన్నాయి అంటుంది. నేనంటాను అవి పసుపు రంగు వంకాయలు అయితే పచ్చడి పట్టుకోవచ్చు, టమాటాలు వేసి పచ్చడి పడతారు అవి చెప్తాను. 4 వంకాయలు ఏం చేసుకుంటాం ఏదో చెప్తా ఉంటుందండి. ఇలాగండి మనం ఇంట్లో మన తోటలో మన దొడ్లో పెరిగిన వంకాయలు ములక్కాయలు ఇలా పులుసు పెట్టుకుంటా అంటే మళ్ళీ టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నం తినాలని ఆశగా ఉంది. అన్నం వండేసాను. సరే వండేటప్పుడు మీకు 2 మాటలు చెప్పాలని కూర చూపిస్తున్నాను అండి. ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి అండి నా మీద నాకే కోపం వచ్చేస్తుందండి. వాళ్ళు ఇల్లు అద్దంలాగా పెట్టుకున్నారు, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకున్నారు. మా ఇల్లు చూస్తే ఎక్కడ కుప్ప అక్కడలాగా ఉంది. ఇదేంటి, నేను ఏం చేస్తున్నాను ఇన్ని రోజులు అని ఏదో ఒకటి సదరడం మొదలు పెడతాం. సగం సదరడం, ఏదో ఫోన్ ఇచ్చుకుని కూర్చోవడం, సరే రేపు చూసుకోవడం, ఇదే అండి. ఎక్కడ వస్తువులు అన్నీ నేనే చేసుకోవడం వల్ల సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ రోజుకి ఈ పని చాలి, వాళ్ళ పని ఎక్కువ చేస్తాం. ఇదే అండి, కొంచెం బట్టలు గ్రైండర్ అది ఉందనుకోండి, ఆ రోజు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఒకసేపు వాకింగ్ 1 hour 2 hours బయటకు వెళ్ళి రావడం, అదొక టైం పోతుంది. కంపల్సరీ నడుస్తుందండి. నడవకపోతే మనకి కాళ్ళు బిగబట్టేస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళాం. ఏదైనా గుళ్ళకి వెళ్ళాలంటే నడవాలి కదా, దాన్ని మనకి ఎప్పుడు ప్రాక్టీస్ ఉంటాయండి. ఏదైనా గుడికి వెళ్ళొచ్చండి. అన్నిటికైనా ముందండి మన వంట రూము ఎప్పుడెప్పుడు నెలకొకసారి దులుపుతూ ఉండాలండి. మనకి ఇల్లంతా శుభ్రంగా ఉందో లేదో మనకి అది తెలియట్లేదు. ఎక్కడ వస్తువు అక్కడ తీసి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ పెట్టడం, కరెక్ట్గా పేపర్లు మార్చి 4 రోజులు అవుతుందండి. సరే పేపర్లన్నీ మార్చిపోయి మళ్ళీ మారుద్దామంటే ఏది కుదరటం లేదండి. ఒక పని తర్వాత ఒక పని, ఏదో ఒకటి వంట చేస్తూనే ఉన్నా. మా చిన్నప్పుడు వంట రూమ్లోకి హోటల్లో అట్లా వెళ్తేనండి, వంట రూమ్లోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేవాళ్ళండి. ఒక గోని పట్టా కట్టేవాళ్ళు వంట రూమ్కి. హోటల్లో మేము పాలు పోసేవాళ్ళం. పాలు పోస్తే సరే మేము పాలు పోసేటప్పుడు ఆ పాలు వంట రూమ్లో వంట చేస్తారు చూడండి, ఆయనకి ఇచ్చి రావాలి. సరే క్యాన్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే అక్కడ ఒక మూలన మినపప్పు కడుగుతూ ఉండేవాళ్ళండి. పెద్ద గంగాళాల్లో వాళ్ళు దాంట్లో ఎక్కి నుంచొని కాళ్ళతో తొక్కుతూ ఉండేవాళ్ళు. పొట్టు మినపప్పు అండి, అప్పుడే మిషన్లు లేవు కదా, 50-60 ఏళ్ళ క్రితం. ఆ పొట్టు మినపప్పుని కాళ్ళతో తొక్కి తర్వాత నీళ్ళతో కడుగుతూ ఉండేవాడు. ఒక ఆయన పెద్ద బండ ఆయనండి, పెద్ద రోలు, 1 మీటర్ ఎడల్పు, మీటరు ఇదెట్టుదండి పొడవు, అంత పెద్ద రోలుని పెద్ద బండ అయినండి. పొట్టేసుకుని చెమటలు గారుకుంటా పిండి రుబ్బుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మా అమ్మగారితో చెప్పండి, నేను హోటల్లో పాలు పోస్తాం కదా, నాకు ఒక దోశ అన్న పెసరట్టు అన్న పార్సల్ తెచ్చుకుంటానంటే తెచ్చుకోమనేవారు. అవన్నీ చూసండి నాకు అయ్యో వద్దు, దోశ వద్దు, ఏం వద్దు అనేదండి అనుకునేదాన్ని. హోటల్లో తినాలంటే అదొక బెరుగ్గా ఉండేది. చిన్నప్పుడు ఇట్లా ఫుడ్ చెక్కింగు
అవి ఉండేవి కాదు కదండి. ఆరు బయట పప్పులు రుబ్బేవాళ్ళు, కాళ్ళతో పప్పులు కడిగేవాళ్ళు. ఎలాగంటే అలాగండి, ఇలా వీడియోలు తీసి అప్లోడ్ చేసి వాళ్ళని పట్టించడం అవన్నీ ఉండేవి కాదు. అది చూస్తూనే ఉండేవాళ్ళు. రోడ్డు సైడు హోటళ్ళు నడుస్తూనే ఉండేవి. నాకు హోటల్లో తింటారంటే కానీ అక్కడ పచ్చడి బాగుంటుందండి. మనం ఇళ్ళలో చేసుకునే పచ్చడి కన్నా హోటల్లో పచ్చడి బాగుంటుంది. ఎప్పుడైనా ఏమైనా హోటల్లో తిందామంటే నాకు అది బెరికండి. కాళ్ళతో మినపప్పు కడిగాడు, సరిగా కడుక్కున్నాడా లేదా, కాళ్ళు కడుక్కున్నా లేదో, ఈ పప్పు మళ్ళీ నీట్గా కడిగాడా, అదండి. చేతితో పప్పులు రుబ్బేవాళ్ళు అండి. అప్పుడు పెద్ద పెద్ద రోళ్ళు ఉండి ఆ చెమటలు గారుకుంటే అట్లాగే రుబ్బేవాళ్ళు. ఆ చెమట పడుతుంటే కూడా లెక్క చేసేవాళ్ళు కాదు, తుడుచుకునేవాళ్ళు కాదు. ఇదేంట్రా బాబా అనేసి ఒక ఫీలింగ్ అండి. అందుకే వంట రూమ్లోకి మనకి బాగా స్వతంత్రం ఉన్న వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరు వంట రూమ్లోకి ఇన్వైట్ చేయరండి. అంటే వాళ్ళ వంట రూమ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి. ఏదో ఎక్కడెక్కడ పెడతారు, వచ్చిన వాళ్ళు ఏదో పేర్లు పెడతారండి. ఒక ఇది నాకు కూడా అండి. నేను కరెక్ట్గా ఇల్లు మెయింటైన్ చేస్తానని నాకు సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. బయటికి ఎక్కడన్నా చుట్టాలింటికి అడిగి వెళ్ళినప్పుడు ఇక మీదట మనమైనా హాల్ అయినా కరెక్ట్గా నీట్గా పెట్టుకుందాం. ఎవరిని వచ్చినప్పుడు ఆ హాల్లో బట్టలు ఉంటాయండి. పిండిలు ఆరబోస్తా. మార్ నుంచి పట్టుకొచ్చిన పిండిలు ఆ ఫ్యాన్ పక్కన ఎక్కడైనా ఆరబోస్తా. ఏమైనా కూరగాయలు కొనుక్కొస్తే ఒక సైడ్ వేస్తా. అయ్యో వాళ్ళు వచ్చినప్పుడు కంగారు పడి అవి సదును ఇవి తీసుకెళ్ళి లోపలేను. అవి ముందే చేసి ఉంటే బాగుంది కదా అనిపించి నాకు కోపం వస్తుంది. సరే మన ఇల్లు మన ఇష్టం వచ్చినట్టున్నాం, వాళ్ళు వస్తారని మనకు తెలియదు కదా అనుకుంటాడు. కానీ ఎప్పుడు ఎవరో వస్తారు అనే మనస్తత్వంతో ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఆ ఇల్లుని పద్ధతిగా పెట్టుకుంటాం. ఎవరైనా వచ్చినప్పుడు కనీసం హాలు, దాంట్లో బట్టలు ఈ హాల్లో లేకుండా చూసుకోవడం, కొంచెం హాల్ మాత్రం నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 90% హాల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఎవరైనా గెస్టులు వచ్చినా. సరే ఇక నుంచి అండి హాల్నైనా కొంచెం పద్ధతిగా పెట్టుకుందాం. ఇల్లంతా ఒకరోజు ఒక మూల రెడీ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈరోజు ఏదో కొంచెం పాత డబ్బాలు, పచ్చళ్ళు అవన్నీ క్లియర్ చేసాను. డైనింగ్ టేబుల్ మీద అనవసరంగా ఉన్న డబ్బాలు అవి క్లియర్ చేశానండి. ఇప్పటికే 1 గంట అయిపోయింది వంట చేశాను. సరే మధ్యాహ్నం మీద అన్నం తిన్నాక ఇంకా ఏమన్నా పని ఉంటే చూద్దాము. ఇదండి ఏదో అనుకుంటామండి. వంట రూమ్ క్లీన్ చేయడం ఒకరోజుతో అయ్యే పని కదండి. వాళ్ళ ఒక షెల్ఫ్, రేపు వచ్చి పాత డబ్బాలు, పాత ఉప్పులు ఏమైనా ఉంటే తీసి ఆరపోసేది, లేదంటే పనికిరావంటే తీసి పారేసేది. ఇలా చేస్తే ఇల్లు చాలా క్లియర్గా ఉంటుందండి. మనం కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూసి నేర్చుకోవాలండి. ఇలా ఉన్నారు, వాళ్ళు పద్ధతిగా ఉన్నారు, మనం కూడా ఎక్కడంటే అక్కడ ఏది పెట్టకూడదు, కరెక్ట్గా మెయింటైన్ చేద్దామని అనుకుంటా అండి. కానీ మామూలు కుక్కతో కాంకర్ అనేసి 2 రోజులు చేస్తా. మళ్ళీ మా పిల్లలు వస్తారు, వాళ్ళు వచ్చి ఇల్లుని ఒకసారి తిరిగేస్తారండి. తర్వాత నేను మళ్ళీ సదురుతూ మొదలు పెడతా. మళ్ళీ మామూలే 2 రోజులకు ఒకసారి చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఎవరో వస్తారు, ఏ వదిలిపోతారు, మళ్ళీ సదురుకోవడం. ఎన్నిసార్లు సదిరినా అండి మామూలుగానే ఉంటుందండి. నేను కొత్తగా ఈసారి కర్టెన్లు అవి మార్చి, కొంచెం సోఫా కవర్లు అవి మార్చి, కొంచెం ఏదైనా డెకరేట్ చేద్దామని ఆలోచన అండి. ఏదైనా చేద్దాం అనుకుంటా అండి. ఇప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉన్న, పిల్లలందరూ ఎవరి దారిని వెళ్ళిపోయారు. సరే ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఊరి నుంచి వచ్చిన టమాటాలు, ములక్కాయలు, వంకాయ కలిసి పులుసు పెట్టానండి. పులుసు చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోటల్లో వంట రూమ్లోకి వెళ్ళకూడదండి. వంట రూమ్లోకి వెళ్తే మీరు ఇప్పుడు హోటల్లో తినలేరు.